ఇంకొంచెం తెలుసుకుందాము మన కల్చర్ గురించి. సో ఇప్పుడు నేను వాట్ అబౌట్ యువర్ ఫేవరెట్ గాడ్స్ గురించి అడగబోతున్నాను మీ ఇద్దరికి. సో ఫస్ట్ 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 నువ్వే. సో ఆరు, మీ ఫేవరెట్ గాడ్ ఎవరు, ఎందుకు? నాకు ఇద్దరు ఫేవరెట్ గాడ్స్, రాధా ఇంకా కృష్ణ. నాకు ఎందుకు ఇష్టం అంటే కృష్ణ ఉన్నది కాదు, నాకు నిజంగా రాధా ఇంకా కృష్ణ అంటే ఇష్టం. కృష్ణుడు ఎందుకు ఇష్టం అంటే నాకు ఆయన ఫ్లూట్ ఆ మెలడీస్, ఆయన పాడే మెలడీస్ బాగుంటాయి అన్నమాట, అందుకని ఇష్టం. ఓకే. సో నీకు ఫస్ట్ టైం నువ్వు రాధా ఇంకా కృష్ణ గురించి ఎక్కడినో, ఎలా విన్నావు? ఫస్ట్ నేను ఒక గుడికి పోయినా, ఇస్కాన్ టెంపుల్ అని బంజారా హిల్స్ ఉంటుంది. అది దాంట్లో రాధా ఇంకా కృష్ణ అంటే అది నరసింహస్వామి టెంపుల్. అట్లా రాధా ఇంకా కృష్ణుడు కూడా ఉంటారు. అయితే ఆడ బుక్స్ అమ్ముతారు అనమాట. ఆ బుక్స్ కొనుక్కొని నేను చూసిన, ఆ బుక్స్లో ఇది పర్చేస్ చేసి అది చదివిన, ఆ బుక్స్ చదివినప్పుడు కృష్ణుడు ఎట్లుంటుండే, ఆయన లైఫ్ స్టోరీ ఏంది తెలిసింది. నీకు ఎవరు చెప్పలేదు, నువ్వే బుక్స్ తీసుకొని అంటే మా పప్ప చెప్పిండు, కొంచెం మళ్ళా బుక్స్ లకెంచి ఇంకో కొంచెం నేర్చుకున్నా. ఓకే, వెరీ గుడ్. ఆల్ రైట్. సో తేజు, నీ ఫేవరెట్ గాడ్ ఎవరు? నువ్వు వాళ్ళ గురించి ఫస్ట్ టైం ఎప్పుడు ఎట్లా తెలుసుకున్నావు, ఎన్నో? నాకు పర్టికులర్గా అయితే ఒక ఫేవరెట్ గాడ్ అంటే ఉండే ఫస్ట్. లేకుండేనా? లేకుండే. ఓకే. అయితే నేను చిన్నప్పటి నుంచి డాడీ అయితే నాకు మొత్తం ఇట్లా సాయిబాబా, వెంకటేశ్వర స్వామి ఇట్లానే నాకైతే ఎక్కువ వీళ్ళే కనిపిస్తుంది. సో నేను వాళ్ళనే బిలీవ్ చేసుకుంటా ఉండే. సో అట్ సర్టెన్ ఏజ్ నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి నేను కృష్ణుని నమ్ముతున్నాను. అంటే కొంచెం మహాభారతం నుంచి కొంచెం నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి కృష్ణుని కొంచెం అంటే నమ్ముతున్నా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది హీఈస్ ఓన్లీ మై ఫేవరెట్ అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆయన మహాభారతంలో చెప్పిన కొన్ని వర్డ్స్ అది రియల్ లైఫ్ కి ఇంప్లై అవుతాయని నా ఫీలింగ్ కాదు, అదేంటంటే ఫస్ట్ది నువ్వు సక్సెస్ కావాలంటే ఫెయిలియర్ లేని నువ్వు సక్సెస్ కావు. ఫస్ట్ నువ్వు ఫెయిలియర్ ఒక స్టెప్ అయితే నువ్వు ఫెయిల్ అవుతావు, దాని తర్వాత యూ విల్ గెట్ సక్సెస్, అది అని చెప్పింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ కి సక్సెస్ వస్తుందా? చెప్పలేం వస్తుంది, కానీ ఫస్ట్ స్టెప్ కే నువ్వు సక్సెస్ కావు. యూ షుడ్ ట్రై. నువ్వు ఏ పని చేసినా యూ షుడ్ బీ టువర్డ్స్ ధర్మం. నువ్వు చేసే పనిలో మంచి ఉండాలి. అంటే ఇంకా చాలా ఉన్నాయి. సో నీ ప్రకారం ఇనిషియల్గా నీకు ఇన్కల్కేట్ చేసిన గాడ్స్ సాయిబాబా ఇంకా వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి చిన్న ఉన్నప్పుడు పేరెంట్స్ మనకి తీసుకెళ్తారు, వాళ్ళు ఏ గుడికి వెళ్తారో మనకు కూడా అదే అలవాటు అవుతుంది. సో అట్లా నాకు నీకు ఊహ వచ్చినాక వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు లెర్న్ అబౌట్ అవర్ కల్చర్, నీకు కృష్ణుడు బాగా నచ్చాడు. ఓకే గైస్, సో ఇది అబౌట్ యువర్ ఫేవరెట్ గాడ్స్, ఎందుకు, ఎలా. మీ ఫేవరెట్ గాడ్స్ కామెంట్ చేయండి. ఆరు చెప్పింది కదా, కామెంట్ చేయండి. లెట్స్ డిస్కస్, లెట్స్ గెట్ టు నో అవర్ కల్చర్. That's it for today. Thank you for watching, guys. Bye.